మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ప్రభుజీ శ్రీకృష్ణాష్టమి వస్తోంది, జన్మాష్టమి. అంటే మీరు తప్ప ఇంకెవరు బాగా చెప్పలేరేమో అని నా అభిప్రాయం. మీ మాటల్లో ఒక్కసారి ఆ విశిష్టత గురించి తెలియజేయండి. కృష్ణం వందే జగద్గురుం వసుదేవ వసుతం దేవం కంసచారూఢమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ కృపని కానీ మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి. భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన, మనందరికీ పిల్లలంటే ఇష్టం కదండి, పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది. అరే వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చుంది కదా, నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడిగా వచ్చి ఎన్ని లీలలు చేశాడండి. కృష్ణ లీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుడు లోపల లయం అయిపోతూ ఉంటుంది. ఆ కృష్ణ లీలల్లో తన్మయత్వం పొందుతూ ఉంటాం. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం ప్రభుజీ. ఆ కృష్ణుడు తన లీలలు చేసి ఈ ప్రపంచంలో అందరినీ ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. అటువంటి జన్మాష్టమి రోజు మనం అత్యంత కృతజ్ఞతాభావంతో భగవంతుని ఆరాధన చేయాలి. ఉపవాస దీక్షతో మంచి నైవేద్యములు, చెప్పని భోగ్ అంటారు, 56 రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది. వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన, ఆరతి, తర్వాత పిల్లలందరినీ కృష్ణుడిలాగా అలంకరణ చేస్తారు, ఉట్టి కొట్టిస్తారు, పాదాలు వేస్తారు. ఆ రోజే పెద్ద ఉత్సవం అండి. ప్రొద్దున నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, గోసేవ చేసుకోవటం. చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతన గారు చెప్తారు భాగవతంలో. జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగే వసుదేవుడు ఉత్సహింపే అని అంటారు పోతన గారు భాగవతంలో. అంత ఉత్సవంగా కృష్ణుడు ఆవిర్భవించారట. అటువంటి ఎక్కడా లేదేంటి ప్రభుజీ మీకు? ఆ స్వామిని పలికిస్తే మనం పలుకుతాం, స్వామి మర్చిపోయారనుకో మనం కూడా మర్చిపోతాం. ఇదే శరణాగతి అంటే, స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నువ్వేం పలికిస్తే అది పలుకుతాం. అందరికి మంచి చేసేవి పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి ఏది పలికిస్తే అది పలుకుతాం. ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి. కృష్ణుడి లోకానికి అందించిన గీత, కృష్ణుడి లోకానికి అందించిన లీలలు మహా అద్భుతమైనవి. కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. ప్రభుజీ మనకు శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. శ్రావణ మాసం అనగానే శుభకార్యాలు, చాలా రకాల, ఆ నెలంతా ఒక పండగ వాతావరణం. ఆ విశిష్టత గురించి తెలియజేయండి. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అందరూ. లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మొత్తం మన పైన వచ్చేయాలి. కానీ ఒక విషయం ఆలోచించండి, ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది? నారాయణుడి యొక్క పాద సేవ చేస్తుంది. కాబట్టి మన గోలు లక్ష్మీదేవిని ప్రార్థన చేయటంలో నారాయణుడి యొక్క సేవ మనకు కావాలి అని మనం భావన చేస్తూ ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఇప్పుడు భర్త ఉన్న చోటే భార్య ఉండాలి అని అనుకుంటాం. కాబట్టి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో, ఎక్కడైతే నారాయణ భక్తి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు లంకలో కూడా సీతమ్మ ఉంది, ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందా లంకలో సీతమ్మ? రాముడితో పాటు ఉంటే ఆనందంగానే ఉంటుంది. లంకలో సీతమ్మ లేదు, ఉందా లేదా? ఉంది కానీ బాధపడతారు. అవును. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండటం ముఖ్యం కాదండి. ఆ లక్ష్మి, డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపం కదా, నారాయణుడితో ఉండటం. నారాయణుడితో ఉండటం అంటే భగవంతుడి యొక్క సేవలో ఉండటం అనేది ముఖ్యం. కాబట్టి శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి ఆరాధనలో ఒకటే ప్రార్థన చేయండి, అమ్మా నీ యొక్క అనుగ్రహం ఎంత వీలైతే అంత, కోట్లు లక్షలు లక్షల కోట్లు ఎంతైతే అంత ఇస్తావో మొత్తం ధార్మిక సేవలో నేను పెడతావు అని ఒక ఆశ్వాసన లక్ష్మీదేవికి ఇవ్వాలి. అప్పుడు బ్రహ్మాండంగా కురిపిస్తుంది ఆవిడ. మనం చేయాల్సింది ఒక సంకల్పమే. సంకల్పం, ధర్మం కోసం, దైవం కోసం మనం సేవ చేస్తాం. ప్రభుజీ, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేదే లేదు అంటుంటారు కదా. మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి, గుళ్ళోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలంటారు? గాలి అంతటా ఉంది కదండి. కానీ మన కార్లో టైర్లో పంచర్ అయింది అనుకోండి, మనం ఈ పంచర్ షాప్కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం? గాలి అంతటా ఉంది, గాలి కొట్టించుకుంటారా మీరు ఎప్పుడైనా వెహికల్లో?
ఇక్కడ నుంచి గాలి ఇలా పట్టుకొని లోపలికి పంపించవచ్చు కదా, సాధ్యపడదు కదా. ఎందుకు సాధ్యపడదు? గాలి అంతటా ఉంది కదా. అవును, సాధ్యపడదు. భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు. గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ కాన్సన్ట్రేటెడ్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది. భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. ఈజీగా యాక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు. ఎలా అయితే ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు మనకి నీళ్లు, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి, ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్ళు తెసి నోట్లో పోసుకున్నాను అనుకోండి, అవుతుందా? ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గానీ నాకు దాహం తీరుతుంది. అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అది భగవంతుడు చెప్పింది, భగవంతుడు తత్వమే సర్వత్రా ఉన్నాడు. మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా. ఉన్నాడు. ఆలయంలో విగ్రహంలో భగవంతుడిని పర్సీవ్ చేయటం చాలా ఈజీ, చాలా సులభం. అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని, ఆ స్వామి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తామో, ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే, కనిపించేదే ఆస్వాదించకపోతే కనిపించింది ఏం చూస్తామండి? అస్సలు సాధ్యపడదు. ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే దూషిస్తున్నారు, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే ఇది చేస్తున్నారు, భగవంతుడినే దూషిస్తున్నారు. కొన్ని ప్రోగ్రాంలు మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ, అది ఎంత మహాపాపమో తెలుసా మీకు? కాబట్టి సరైన తత్వం తెలియకపోతే వాళ్ళు, మీకు విషయం తెలుసా, భగవంతుడు సాక్షాత్తుగా మన ముందుకు వచ్చినా ఎవడో నాటకం వేసుకొని వచ్చాడు, వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటాడు. భగవంతుడిని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి, లేకపోతే పర్సీవ్ చేసుకోలేరు. నిజంగా అంతటి అదృష్టం దక్కుతుందంటారా ప్రభుజీ? నిజంగా బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో, గర్వం లేకుండా శాస్త్రం పైన, ఆచార్యుల పైన, భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయి తీరుతుంది. కానీ ఎవరైతే గర్వంతో, అహంకారంతో, నేనే పోటుగాడిని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు, మహాపాపం చుట్టుకుంటాం. కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా, కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకో విషయం చెప్తాను, ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నో ఆయన అడగండి అని. మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తముని అడగాలి. కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో, చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్. ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి, దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది. కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో. తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరో కోటికి ఒకరు ఉండుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ ఈ కలియుగంలో. కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా? మనుష్యానాం సహస్రేషు అంటే 1,00,000 మందిలో ఒక్కడు భగవంతుని తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని. పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీనే కదండి. పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది. బహూనాం జన్మనామ్యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహూనాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి తర్వాత తెలుస్తుందట అటువంటి వ్యక్తికి, అయ్యా కృష్ణుడే సర్వత్వము అని. అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత. కాబట్టి అంత ఈజీ కాదండి భగవంతుడి గురించి అర్థం చేసుకోవటం. కానీ ఎవరికైతే వినయం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో వాడు అర్థం చేసుకోవచ్చు. ఇది సీక్రెట్. సీక్రెట్ ఇస్ వినయం అండ్ విశ్వాసం.
ఇప్పుడు రివీల్ అయిపోయింది సీక్రెట్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.